దేశంలో ప్రతిసారి ఒక పొలిటికల్ హ్యాపెనింగ్ లేదా ఒక డెమోక్రటిక్ హ్యాపెనింగ్, ఒక ప్రజాస్వామ్య క్రతువు జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ ఈ ఈ తరహా ఘటనలు దేశంలో జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఉగ్రమూకలు ఎందుకు ఇలాంటి చర్యలకి దిగుతున్నాయి అనే దాని మీద కూడా కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం కనపడుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మనకి ఇంకా ఒక వార్తలు ఇంకా వస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే అది జనసమర్థంగా ఉండే ప్రాంతం. అలాగే ఢిల్లీ మెట్రో చాలా కిటకిటలాడే మెట్రో, చాలా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉండేది ఢిల్లీ మెట్రో. ఆక్యుపెన్సీ రేషియో కూడా ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ మెట్రోలో. కాబట్టి అక్కడ కీలకమైన టైం ఇది, ఎంప్లాయీస్ డ్యూటీస్ దిగే టైం. కాబట్టి మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ లేదా ఇంకెలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుంది అనేది కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ఆ డీటెయిల్స్